అందరికీ వెల్కమ్ స్వామి. టైం వచ్చేసరికి 5:20 అయింది. 5కే లేచాము. కొండగట్లోనే ఉన్నాము. ఒకసారి కోతులు ఎట్లా చాలా చలిగా ఉంది. ఇప్పుడు స్నానం చేసి దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాము. ప్రస్తుతానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ యాజ్ పర్ ప్లాన్ వెళ్తామో లేకపోతే ఎట్లా వెళ్తామో చూద్దాము. ముందు ఆంజనేయ స్వామి దర్శనం అయిపోతే ఇప్పుడు ముందు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతాం. ఇక్కడ కోనేరు ఉంది, కాకపోతే వాటర్ సరిగ్గా లేవని ఇగో ఇక్కడ చేస్తున్నాడు. నేను ఇంకా బ్రష్ చేస్తున్నాను. ఆ స్వామి స్నానం చేసి వస్తే చేయాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనది సంచి ఉంది, బట్టలు తెచ్చుకుంది, అది తీసుకుపోతాయేమోనని. ఫోన్స్ కూడా అందులోనే ఉంటాయి. టైం వచ్చేసరికి 5:45 అయింది. ఇంకో 10 నిమిషాల్లో స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళిపోవాలి హారతి తీసుకొని. ఇదిగోండి ఇక్కడే స్నానం చేసాం నైట్. మార్నింగ్ ఎప్పుడు ఫ్రీజ్ అయ్యే చలిలో కూడా ఇదిగోండి ప్రవీణ్ స్వామి స్నానం చేస్తున్నాడు. దెన్ మనం మళ్ళీ ఇక్కడ నుంచి ప్రస్తుతానికి అయితే వేములవాడ అనుకుంటున్నాం. వేములవాడ అవుతుందా మరి ధర్మపురి అవుతుందో చూద్దాం. ఓకేనా? ప్లాన్లో చిన్న మార్పు చేసాం. ధర్మపురి వెళ్ళకుండా ఇప్పుడు వేములవాడ వెళ్ళి వేములవాడ నుంచి కొమరవెల్లి అట్లా రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. ధర్మపురి వెళ్తే మాత్రం ఈవినింగ్ కాదు, మళ్ళీ ఇంకో స్టాప్ వేయాల్సి వస్తుంది. సో ఇవాళతో 2 days ట్రిప్ క్లోజ్ కాబట్టి ఇప్పుడు వేములవాడ అయితే వెళ్తున్నాము. ఏ టైంకి రీచ్ అవుతుందో తెలియదు. మధ్యలో భిక్ష చేసి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ టైం వచ్చేసరికి 7 అయింది. ఏ టైంకి వెళ్తామో చూద్దాం. ఓకే, వెళ్ళాము. ఇప్పుడు 29 kilometers ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకుంటే సిటీ కల్చర్కి సిటీ ఎన్విరాన్మెంట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫింగర్స్ చూడండి ఫ్రీజ్ అయిపోతున్నాయి. లెగ్స్ అయితే అసలు దారుణం, ఇంకా ఫ్రీజర్లో పెట్టినట్టు ఉందన్నమాట మాకు. బట్ వెళ్ళాలి, ఎలాగైనా దర్శనం తొందరగా చేసుకోవాలని వెళ్తున్నాము. టైం వచ్చేసరికి 7:20 అయింది. ఇప్పుడు ఎంత టైంలో రీచ్ అవుతామో ఆ 30 minutes చూడాలి. నార్మల్గా 30 minutes అంటే 25 to 30 minutes వెళ్ళిపోతాము. బట్ ఈ చలికి ఎంత టైం అవుతుందో చూద్దాం. 7:20 అయింది. మ్యాక్స్ 8 లోపు వెళ్ళాలని చూస్తున్నా. ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు వస్తే అక్కడ టికెట్ తీసుకోవాలి. కోడలు కట్టేస్తున్నారని కోడెకట్టు దర్శనం అని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కట్టేసి ఇటు సైడ్ తీసుకెళ్ళి తీసుకొస్తారు మళ్ళీ. అంతే, ఏం లేదు. 200 అంట టికెట్. మరి ఇక్కడ ఈ ఆచారం ఎట్లా వచ్చింది ఏందనేది. ఇప్పుడు మనం అయితే దర్శనంకి వెళ్తున్నాం. స్వామి దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. స్వామి దర్శనం అయితే బాగా టైం ఏం తీసుకోలేదు స్వామి. అది వెనకాల కనిపిస్తుంది కదా, ఆ దారమే ఎగ్జిట్ అనమాట. ఎంట్రన్స్ కూడా ఇటు నుంచే ఇస్తున్నారు. వేములవాడ దర్శనం అయిపోయింది. అయితే ఇక్కడ కొందరు స్వాములు ఏం చెప్పారంటే ఇక్కడికి దగ్గరలో నాంపల్లి అని ఒక ఊరు ఉంటది, అక్కడ ఒక గుడి ఉందని చెప్పారు. అది మరి ఏంటిదో ఏమో, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. వేములవాడ నుంచి ఒక 6 kilometers చూపిస్తుంది. సో ఒక 5 to 10 minutes లో వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నాం ఆల్రెడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం టెంపుల్ ఉంది ఏందనేది చూద్దాం, చూపిస్తాం మీకు కూడా. టికెట్ అంట సార్. ఫోన్ లిఫ్ట్ చేయలేడు. టెంపుల్ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చిన్ని కృష్ణుడు సముద్రంలో ఆదిశేషుడు పైన నాట్యం ఆడిన ప్లేస్ అంతే ఉంది. చాలా బాగుంటుంది. చూద్దాం, వెళ్దాం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి వెళ్ళాలి. చూద్దాము. దర్శనం చేసుకున్నాం.
నాగరాజ్ నాగరాజ్ చూడండి. ఇప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం లోపలికి. మీరు కూడా రెడీగా ఉన్నారా చూడడానికి? రెడీయా మీరు? ఫస్ట్ టైం నాగరాజ్ లోపల ఎలా ఉంటుందో చూడడానికి ఆతృతతో ఉండండి. చూడండి 2, 3. ఎస్. చూసారా చిన్న చిన్న విగ్రహాలు లోపల అంతా బాగా చేశారు. ఎక్కువ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ నుంచి మనం పైకి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. చిన్ని కృష్ణుడు పైన కనిపిస్తాడు. ఇప్పుడు వేములవాడ నుంచి ఇది జస్ట్ 5 కిలోమీటర్సే. డెఫినెట్గా వేములవాడకి ఒకరు వస్తే మాత్రం ఇది మంచి స్పాట్ అవుతుంది. డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ నాగరాజు లోపల భక్త ప్రహ్లాద స్టోరీ అండి. అదిగోండి అక్కడ ఆయన ఉన్నాడు. అదిగోండి స్టోరీ ఇక్కడ. అదిగోండి ఈ ఈవెంట్ చూస్తే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ పక్కన ఏంటంటే వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఆయన్ని అలా ట్రై చేస్తారు కదా, ఆయన శిరస్సుని ఖండించడానికి. ఆ స్టోరీ భక్త ప్రహ్లాద్ది. పైన లాస్ట్ ఎండింగ్ ఏంటంటే హిరణ్యకశిపుడిని లక్ష్మీనరసింహస్వామి వారు పేగులు తీస్తారు కదా ఆయన పొట్టల్లో నుంచి. ఆ ఈవెంట్ ఒకటి అక్కడ విగ్రహం తయారు చేసి పెట్టారు. అలాగే పైన చిన్ని కృష్ణుడు ఆదిశేషుడిపై నిలబడి ఉన్న ప్రదేశానికి అయితే మనల్ని అలో చేయలేదు. మేము యాక్చువల్గా అది చూడడానికే ఇది చూసిన తర్వాత అదే అని ఫిక్స్ అయ్యాము, అక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ అలో చేయలేదు. ఇంకా ఏం చేసేది లేదు, వెనుదిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఎగ్జిట్కి అయితే ఇదిగోండి ఎంట్రీ ఇటు నుంచి వచ్చాము, ఎగ్జిట్కి వెళ్తున్నాం. ఇట్లా వచ్చి ఎగ్జిట్ అవుతాం. పదండి. ఇటు నుంచి ఉంది దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. దీంట్లో నుంచి వచ్చాం మనం, మీకు ఐడియా ఉందా? సో ఇట్లా ఇప్పుడు ఎగ్జిట్ ఇట్లా అవుతూ ఉంటాం. అంతే స్వామి. ఇక్కడికి పెద్దగా ఏం లేదు. ఒక ఈవెంట్ నార్మల్గా ఒక విజిటింగ్ ప్లేస్ ఉంటుందని తయారు చేశారు అంతే. పైన నాకు తెలిసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుందేమో, చూద్దాం. ఈ ఈవెంట్ చూడడానికి అన్నమాట మనం యాక్చువల్గా వచ్చింది, కాకపోతే కుదరలేదు. ఇక్కడ స్నేక్ టెంపుల్కి వచ్చాం నాంపల్లిలో, మీకు చెప్పాను కదా, అయిపోయింది. పైన లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము. మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఏరియల్. ఇదిగోండి ఇదంతా చెరువు కనిపిస్తుంది, వాటర్ అది అంతా. ఇదిగో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇదిగోండి స్నేక్ టెంపుల్ అంట. ఆదిశేషుడు పడగ కింద చిన్ని కృష్ణుడు ఏదైతే పైన ఉన్నాడో దాని కిందే ఆయన ఆయన లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించేది ఉంది కదా, మనం మూవీస్లో కూడా చూసి ఉంటాం, అది ఉందన్నమాట. దెన్ ఇదిగోండి ఇటు సైడ్ ఇక్కడ నుంచి టెంపుల్ ఉంది, ఇటు సైడ్ ఈ పైకి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి వేములవాడ, మీరు వేములవాడ చూసుకోవచ్చు అటు. అదిగోండి వేములవాడ టెంపుల్. వేములవాడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్సే ఉంది. సో రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు. నుంచి ఇప్పుడు 70 కిలోమీటర్స్ ఉంది కొమరవెల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత బ్యాక్ టు మై రూమ్ సన్నిధానం, అంతే. కొమరవెల్లి దగ్గర అయితే ఎంట్రన్స్ ఇది మీరు చూసుకోవచ్చు. అలాగే టెంపుల్కి అయితే మేము అరౌండ్ 11కి అట్లా రీచ్ అయ్యాము. ఇక్కడ లగేజ్ అంతా ఆర్గనైజ్ చేస్తూ అలా ఏదో చెప్పారు, లగేజ్ అక్కడ పెట్టేసి. అండ్ టెంపుల్ అయితే పూర్తిగా రెనోవేషన్ ఉంది, ఎందుకంటే డిసెంబర్ 14వ తారీఖు స్వామివారిది కళ్యాణం ఉందంట, అందుకని పూర్తిగా రంగులే ఇస్తున్నారనమాట. మేము ఎంతో ఆశతో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ జరిగింది ఏంటంటే మాకు దర్శనం ఏమి అవ్వలేదు.
నార్మల్గా స్వామివారిది ఫోటో అక్కడ పెట్టారు. ఆయన ప్రతిరూపం అయితే అక్కడ అరేంజ్ చేశారు. దాన్ని దర్శించుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి సర్ది చేసేసి మా సన్నిధానం రూమ్కి అయితే వచ్చేసాము. మేము చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ దేనికైనా స్వామి అనుగ్రహం కావాలి కాబట్టి మనం ఏం చేయలేము. వీలైతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి దర్శించుకుంటాం స్వామివారిని.